డైరెక్టర్ ఏవి రావు. ఏది పేరు ఇంకోసారి చెప్పు. సారీ సార్, డైరెక్టర్ ఏవి రావు. కరెక్టేనా సార్? జస్ట్ అవతలకి బస్. డైరెక్టర్ గారు ఒకసారి లైటింగ్ చెక్ చేసుకోండి. ఒరే పుష్పం, ఆ థర్మామీటర్లా తీసుకురా. రే దరిద్రుడా, ఆ లైట్ కిందకు పెట్టిస్తావు. సార్, దానిని ఎక్స్పోజర్ మీటర్ అంటారు. అదే ఒరే పుష్పం, కుసిందు చూసుకో, నీ చెయ్యి నా చెంపకు తగిలింది. సారీ సార్, దోమ చాలా పెద్దగా ఉంది, చంపేశా. చంపేశావా? దోమను చంపితే కూడా కొడతారా? మిమ్మల్ని మలేరియా నుంచి కాపాడటం కూడా తప్ప అండి? నేను కొట్టింది దోమను చంపినందుకు కాదు, ఈ దోమను చంపినందుకు. ఏముంది సార్ ఈ దోమలో? ఈ దోమేరా మన సినిమాలో సెకండ్ హాఫ్ హీరో. ఇది నా పెంపుడు దోమ. నాకు అర్థమైపోయింది సార్. ఆ రవిబాబు పందిని తీసుకుని ఏటీఎంకి వెళ్ళి నిలబడితే ప్రమోషన్ వచ్చిందనే కదా ఈ స్టంటు. మరే రాజమౌళి ఈగ, రవిబాబు పంది, ఏవి రావు దోమ చరిత్రలో నిలబడిపోతాయి. చిచ్చి, గొప్ప వాళ్ళతో మీకు పోలికేటండి దరిద్రంగా. అంటే నీ ఉద్దేశం కొడితే దోమ ఒక్కటే ఎందుకు చచ్చిందా అని. డైరెక్టర్ ఏవి రావు. ఏది పేరు ఇంకోసారి చెప్పు. సారీ సార్, డైరెక్టర్ ఏవి రావు. కరెక్టేనా సార్? జస్ట్ అవతలకి బస్.